పంతులు గారు మీరు మొదలు పెట్టండి. అలాగే బాబు. అయ్యా రామరాజు గారు, అమ్మాయి తరఫు పెద్దలు, అబ్బాయి తరఫున పెద్దవాళ్ళు ఇప్పుడు నిశ్చయ తాంబూలాలు మార్చుకోవాలి. తాంబూలాలు మార్చుకున్నాక కాబోయే జంటతో ఉంగరాలు ధరింపజేద్దాం. పంతులు గారు, అమ్మాయి తరఫున సీత, అబ్బాయి తరఫున నేను తాంబూలాలు మార్చుకోవచ్చా? భేషుగ్గా మార్చుకోవచ్చండి. అలాగే చేద్దాం. అయ్యా, ఇద్దరు తాంబూలాలు మార్చుకోండి. ఆపండి ఆపండి. నిశ్చయ తాంబూలాలు మార్చుకోవడం నాకిష్టం లేదు. ఏంటి సరస్వతి ఇది? నీ అభిప్రాయం అడిగిన తర్వాతే కదా మీ ఇద్దరి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నావు. నువ్వు ఒప్పుకున్న తర్వాతే అందరినీ ఆహ్వానించి నిశ్చితార్థానికి ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఇంతదాకా వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఇష్టం లేదు అంటున్నావు? మాట్లాడవేంటి సరస్వతి? ఇంట్లో జరిగిన ప్రతి పరిణామంలో నేను, అన్నయ్య, వదిన నీకు అండగానే ఉన్నాం. నీకు న్యాయం చేయాలని చూసాం. నీ మీద పడిన నిందని చెరిపేయాలని తపన పడ్డాం. శ్రావణ్ణి పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేకపోతే అప్పుడే చెప్పాల్సిందే. ఇప్పుడు ఈ జనం మధ్యలో ఇలా చేయడం అసలు నీ ఉద్దేశం ఏంటి? ఎంతైనా ఆడపిల్ల కదండి, అప్పుడు చెప్పాలంటే భయపడిందేమో. తాంబూలాలు మార్చుకునే పరిస్థితి వచ్చేసరికి గుండెల్లో దాచుకున్నదంతా ఒక్కసారిగా బయటకొచ్చి ఆపేసిందేమో. ఏదేమైనా ఊరి జనం ముందు నిశ్చితార్థం ఆపి బావగారిని బాధ పెట్టడం తప్పు సరస్వతి. తప్పో ఒప్పో నాకు తెలీదు. నా మనసులో ఉన్న విషయం అందరి ముందు చెప్పాలని తాంబూలాలు మార్చుకోకుండా ఆపాను.
ఆడపిల్ల భర్తతో గొడవపడి వేధింపులు భరించలేక ఏకంగా పుట్టింటికి తిరిగొచ్చేస్తే సొంత కుటుంబం వాళ్లే చులకనగా చూస్తున్న రోజులివి. ఆడపిల్లని ఆట బొమ్మలా చూస్తూ ఏం చేసినా పడుంటుంది, ఏమన్నా నోరు మూసుకుని ఉంటుంది అని కనీసం మర్యాద కూడా ఇవ్వని లోకమిది. ముఖ్యంగా ఆడపిల్ల కన్నవాళ్లు లేక ఏ తోడు లేక ఒంటరిగా బతుకుతుంటే ఏదో సాకుతో మాటలు కలుపుతూ ఏదో వంకతో మీద చేతులు వేస్తూ చేసిన తప్పుని గర్వంగా 10 మందికి చెప్పుకుంటూ తిరిగే కొంతమంది రాక్షసులున్న సమాజం ఇది. ఇలాంటి సమాజంలో కూడా కొంచెమైనా న్యాయం మిగిలింది అంటే, ధర్మం నడుస్తుంది అంటే, చెడ్డ పనులు చేసేవాళ్లు కొంచెమైనా భయపడుతున్నారు అంటే రామరాజు గారు లాంటి గొప్ప మనిషి, సీతక్క లాంటి మంచి మనసున్న దేవతలుండబట్టే. తమ్ముళ్ళు చేసిన తప్పుకి రామరాజు గారు మౌనంగా ఉండొచ్చు. ఒంటరి ఆడపిల్లనైన నన్ను ఆయన పట్టించుకోకుండా వదిలేయొచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు. నా మంచి చెడ్డలు చూశారు. సీతక్క తల్లిలా ఆదరించింది. నేను కోపంతో వారి పట్ల అవమానకరంగా ప్రవర్తించినా కూడా బిడ్డ చేసిన తప్పులా గుండెల్లో దాచుకున్నారే తప్ప నా మీద చిన్న అసహనం కూడా ప్రదర్శించలేదు. శ్రవణ్ గారి ప్రవర్తనని నేను అపార్థం చేసుకుంటే నాకు తోడుగా ఉండి న్యాయం చెయ్యాలని చూశారే తప్ప తమ్ముణ్ణి వెనకేసుకుని రాలేదు. బావగారు, అక్క, నేను తెలుసో తెలియకో మీ పట్ల ప్రవర్తించిన తీరుకి అందరి ముందు క్షమాపణ కోరుతున్నాను. నన్ను క్షమించండి. మా వల్ల నీకు అన్యాయం జరిగిందేమో కానీ నీ వల్ల మాకెప్పుడు ఏ నష్టం జరగలేదమ్మా. అలాంటివేవీ నువ్వు మనసులో పెట్టుకోకు. అక్క, నాకంటూ ఎవరూ లేరు. తల్లిదండ్రుల స్థానంలో నువ్వు బావగారు నా వైపు నుంచి తాంబూలాలు అందుకుంటే నాకు సంతోషంగా ఉంటుంది. ప్లీజ్ అక్క. నువ్వు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు సరస్వతి, అది మా బాధ్యత కూడా. శంకర్, దాక్షాయణి, శ్రవణ్ తరఫున మీరు తాంబూలాలు ఇవ్వండి. దాక్షాయిని, నువ్వు శంకర్ కలిసి శ్రావణ్ తరపున తాంబూలాలు అందుకోవడం నీకు సంతోషమేగా? సంతోషమే అక్క.
అయ్యా రామరాజు గారు, కాబోయే వధూవరుల చేత మీరిద్దరూ ఉంగరాలు తొడిగించండి. సరస్వతి నా మాటలు నమ్మినట్టుగానే నటించి చివరి నిమిషంలో నాకు హ్యాండ్ ఇచ్చింది. టోటల్ ప్లాన్ అంతా రివర్స్ అయింది. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. గుట్టు నిమిషంలో తెలిసిందిలే, గుండె దిగజారి నిలుచుందిలే. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. చెడు ఆవేశంతో పరిగెత్తుకుంటూ వచ్చి బొక్క బొర్లా పడుతుంది. మంచి ఆలోచనతో నిదానంగా వచ్చి శాశ్వతంగా నిలబడుతుంది. మన ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ ఛాలెంజ్లు చూస్తుంటే చిన్నప్పుడు మనమంతా చదువుకున్న కుందేలు తాబేలు రన్నింగ్ రేస్ కథ గుర్తొస్తుంది. నువ్వు ఆవేశంగా పరిగెత్తి గెలుస్తావన్న గర్వంతో బోల్తా పడతావు. నేను నిదానంగా నడుచుకుంటూ వచ్చి విజయ గర్వంతో నీ ముందు నిలబడతాను. ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడు జరిగేది ఇదే. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు కూడా పిల్లి మెడలో గంట కట్టిన ఎలుక కథ గుర్తొస్తుంది. పిల్లొస్తే గంట సౌండ్ వస్తుంది కదా అని ఎలుక తాపీగా పడుకుంటే పిల్లి తెలివిగా గంట తీసేసొచ్చి ఎలుకని మింగేసిందంట. నువ్వు సరస్వతిని నీ మాటలతో ఏమార్చి నిశ్చితార్థం జరిపించినంత మాత్రాన అంతా అయిపోలేదు సీత. సరస్వతిని ఏమార్చింది నువ్వు. నేను కేవలం నిజాలు మాత్రమే చెప్పి తన మనసును మార్చాను. బట్ నేను మన అగ్రిమెంట్ని క్రాస్ చేయలేదు. డీలు తప్పలేదు. నీ మీద చెడుగా చెప్పకుండానే తను నిశ్చితార్థం ఆపకుండా చేశాను. సరస్వతి, మా నిర్ణయానికి గౌరవం ఇచ్చి నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నా కూడా రేపు శ్రావంతో జీవితాంతం కలిసుండాల్సింది నువ్వు. నిశ్చితార్థం అంటే సగం పెళ్లి జరిగిపోయినట్టే. అందుకే నీ అభిప్రాయంలో, నీ ఆలోచనల్లో ఏవైనా మార్పుంటే ఇప్పుడే చెప్పేసేయ్. చూడు సరస్వతి, మంచి చెడు, కష్టం సుఖం,
బాధ సంతోషాల సమ్మేళనమే జీవితం. హాని చేసే తప్పు మనకు నచ్చుతుంది, కానీ మేలు చేస్తే మాత్రం మనకి రుచించదు. అలాగే చెడు మనసుకు పట్టినంత తేలిగ్గా మంచి బుర్రకెక్కదు. కష్టం పలకరించినంత తేలిగ్గా సుఖం దరిచేరదు. బాధ కమ్మినంత తేలిగ్గా సంతోషం ఆవరించదు. ఇదంతా నాకెందుకు చెప్తున్నావక్క? నీ ప్రమేయం లేకుండానే నీకు మంచి కన్నా చెడు ఎక్కువగా జరుగుతుంది. నువ్వు ఎవరికి ఏ హాని చేయకుండానే కష్టం నీ నీడలా వెంటాడుతుంది. సంతోషం అనేది నీ ఛాయలకు రాకుండా పారిపోయి బాధ నీ గుండెల్లో ఇల్లు కట్టుకుని కూర్చుంది. ఇక చాలు సరస్వతి, ఇక నుంచి నీకంతా మంచే జరగాలి. చెప్పుడు మాటలకు చెడు ఆలోచనలకు ప్రలోభపడి శ్రావంతో పెళ్లి విషయంలో నీ అభిప్రాయాన్ని మార్చుకొని ఎక్కడ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావో అన్న భయంతో తోడబుట్టకపోయినా సొంత అక్కలా హెచ్చరిస్తున్నానంతే. శ్రావణ్కి నీకు మధ్యన జరిగిన సంఘటనల్లో కూడా ఆయన తమ్ముళ్ళని కాదని పూర్తిగా నిన్నే నమ్మారు. నిందలు పడుతూ కూడా ఏ సంబంధం లేని నీకు న్యాయం జరగాలని ప్రతి క్షణం ఆలోచించారు. తమ్ముడు తప్పు చేశాడని కాకుండా ఆడపిల్లగా నీ జీవితం బావుండాలని బాధ్యత తీసుకొని నీ పెళ్లి గురించి ఆలోచించారు. ఇప్పుడు కొద్దిసేపట్లో నిశ్చితార్థం జరగబోయే ఈ క్షణంలో కూడా నువ్వు వెళ్ళి నాకీ పెళ్లి ఇష్టం లేదు అని చెప్తే జనంలో తన పరువు పోతుందని కూడా ఆలోచించకుండా ఆడపిల్ల మనసుకి అభిప్రాయాలకి మాత్రమే విలువనిచ్చి వెంటనే పెళ్లిని క్యాన్సిల్ చేసేంత ఉన్నత స్వభావం గలవారు నా భర్త. ఒంటరి ఆడపిల్లగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం నీకు కష్టమే. అందుకే అక్కలా కాకుండా తల్లి స్థానంలో నిలబడి మళ్ళీ అడుగుతున్నాను, శ్రావణ్ణి పెళ్లి చేసుకోవడం నీకిష్టమేగా? ఇష్టమే. నువ్వు ఎన్ని ఆప్షన్స్ పెట్టుకున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా రామరాజు గారి కుటుంబంలో కలతలు తేలేవు, పగ సాధించను లేవు. నా మాట విని నీ ఆలోచన మార్చుకొని బుద్ధిగా కాపురం చేసుకో. ఈ నవ్వుకి అర్థమేంటి? ఒక్కసారి మోసపోతే మనిషి అంటారు, పదే పదే మోసపోతే గొర్రె అంటారు. దాక్షాయిని, కోపం వచ్చిందా సరస్వతి? కసాయి మాటలు నమ్మి మోసపోతున్న నిన్ను అంతకన్నా పోల్చడానికి ఏమీ దొరకలేదు. నేను మోసపోలేదు, నిజం తెలుసుకున్నాను. భవంతిలో ఉండేవాడికి పూరి గుడిసె తెలీదు, డబ్బున్నవాడికి పేదవాడి కష్టం తెలీదు. నీలాంటి మాటల మాయాజాలానికి బలయ్యేదానికి అసలు నిజం తెలీదు. చూడు దాక్షాయిని, నా జీవితంలో అన్నీ కోల్పోయాను. నాకేదో జరిగిపోతుంది అని బాధపడుతూ కూర్చునే కంటే భవిష్యత్తు సంతోషంగా ఉంటుందన్న ఆశతో ముందడుగు వెయ్యాలనిపించింది. మా నాన్నని పోగొట్టుకున్న నాకు రామరాజు గారు నీడలా చల్లని చోటిచ్చారు. ఇప్పుడు పెళ్లి చేసి జీవితాన్ని ఇవ్వబోతున్నారు. అంత మంచి మనిషికి కీడు చెయ్యాలనిపించడం లేదు. అయినా అందరి బాగుకోరే వారికి నువ్వెందుకు చెడు చేయాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. నీకెందుకు మేలు చేయాలనుకుంటున్నానో, రామరాజు ఫ్యామిలీ పతనం కావాలని ఎందుకు కోరుకుంటున్నానో, అసలు వాళ్ళ రంగేంటో 2 నిమిషాల్లో నీకే తెలుస్తుంది. మీరందరూ వచ్చి కాబోయే జంటను ఆశీర్వదించినందుకు చాలా సంతోషం. సీత, బయలుదేరదామా? అలాగే. అవును, సరస్వతి దాక్షాయణి లేరి? అదిగో వచ్చేశారు. సరే,
వెళ్దాం పదండి. ఉమ్. ఎవరు మీరు? ఒంటి మీద ఆ గాయాలేంటి? సాక్ష్యాలు. అర్థం కాలేదా? ఏ పాపం తెలియని ఒక ఆడపిల్లకి పాపాన్ని అంటగట్టి నింద పడేలా చేసి ఆ గుండెకు గాయం కావడానికి కారణాలు వీళ్ళు.